వెల్కమ్ టు స్పైడర్ పోస్టింగ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం ఇషా ఫౌండేషన్లో జరుగుతున్నటువంటి అక్రమాలనండి లేదా అవకతవకలనివ్వండి, వీటన్నిటి మీద మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఎప్పుడైతే హిందూ ఆశ్రమాల మీద కానీ ఆశ్రమంలో జరుగుతున్న అవకతవకల మీద ఎవరైనా ప్రశ్నిస్తే వారిని హిందూ వ్యతిరేకులుగా ముద్రేయడం పరిపాటి అయిపోయింది ఈ రోజుల్లో. అయితే కోర్టులకు మాత్రం అలా ఉండదు కదా. కోర్టులకి ఎవరైనా సరే ఒకటే. ఎందుకంటే కోర్టు దృష్టిలో రాజ్యాంగబద్ధంగానే కోర్టులు ఆలోచిస్తూ ఉంటాయి. మతాన్ని ప్రభుత్వాన్ని విడదీసి కోర్టులు సమదృష్టితో చూడటం వలనే ఈ భారతదేశం ఇంకా లౌకిక రాజ్యంగా, మత ఘర్షణలు ఉన్నా ఇంకా చాలా ఆనందంగా, చిన్నపాటి ఘర్షణలు ఉన్నా ఇంకా చాలా ఆనందంగా ఇక్కడ బతుకుతున్నాయి. ఏదో లెబనాన్లో సిరియాలో అలా కాకుండా. అయితే ఏం జరిగిందంటే, ఈ ఇషా ఫౌండేషన్ మీద గతంలో ఎప్పటి నుంచో కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆ ఇషా ఫౌండేషన్ ఆయన వ్యక్తిగత జీవితంలో తన భార్యని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని, తన భార్యతో తనకి విభేదాలు ఉన్నాయని, ఆ క్రమంలో ఆమె చనిపోయిందని అప్పటి పేపర్లు అవన్నీ రాశాయి. అవన్నీ అవాస్తవ కథనాలని సద్గురు దాన్ని కొట్టిపడేయడం జరిగింది. సరే, చాలా కాలం కేసు నడిచింది, అదేదో అంతర్ధానమైంది. ఆ తర్వాత ఆ ఇషా ఫౌండేషన్ నిర్మించినటువంటి స్థలం కూడా, అందులో ప్రభుత్వ భూమి కొంత కలిసింది అని చెప్పి కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. అది కూడా కేసు నడిచింది. ఇకపోతే రీసెంట్గా అక్కడ ఉండే ఒక డాక్టర్ చిన్నపిల్లల్ని వేధించారని ఆ డాక్టర్ మీద పోస్కో కేసు పెట్టడం జరిగింది. అలాగే ఆశ్రమంలో చాలా క్రిమినల్ యాక్టివిటీస్ కొన్ని జరుగుతున్నాయి అని చెప్పి కొన్ని కేసెస్ ఇప్పటికే ఇషా ఫౌండేషన్ మీద కేసెస్ ఫైల్ అయినాయి. అయితే తాజాగా ఒక ఉదంతం మద్రాస్ హైకోర్టు దృష్టిని ఆకర్షించింది. ఏంటి ఆ ఉదంతం అంటే, కామరాజ్ అనే ఒక రిటైర్డ్ అగ్రికల్చర్ ప్రొఫెసర్ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. ఏమంటే, తన ఇద్దరు పిల్లలు ఇషా ఫౌండేషన్లో బంధించబడి ఉన్నారు. ఇషా ఫౌండేషన్ వారిని బ్రెయిన్ వాష్ చేసింది, వారిని సన్యాసినులుగా మార్చారు. అంటే పెళ్లి లేకుండా కేవలం సన్యాస జీవితాన్ని టన్షోర్ అంటే గుండె చేసుకొని సన్యాస జీవితాన్ని ఉండేలాగా ప్రేరేపించారు. ఆ ప్రేరేపణలో, బ్రెయిన్ వాష్లో వారు అక్కడ జీవిస్తూ ఉన్నారు. కానీ మాకేమో వారు తమ జీవితాన్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి అని ఉంది. కానీ అది చేయకుండా మా పిల్లలిద్దరూ కూడా ఆయన మాయలో పడిపోయారని చెప్పి కామరాజ్ అని ఒక రిటైర్డ్ అగ్రికల్చర్ ప్రొఫెసర్ ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే కోర్టు విచారణ నేపథ్యంలో ఒక 2 ప్రశ్నలు అడగడం జరిగింది. అసలు ఇషా ఫౌండేషన్ మీద ఉన్నటువంటి ఎన్ని కేసులు ఉన్నాయి, ఇంతవరకు ఎన్ని క్రిమినల్ కేసెస్ ఇషా ఫౌండేషన్ మీద ఉన్నాయి, అవన్నీ మాకు ఇవ్వండి. రెండోది, ఈ కేసుకు సంబంధించి ఒక సూటి ప్రశ్నను సద్గురుని మేము అడగాలనుకుంటున్నాం. తన కూతురికేమో చక్కగా వివాహం చేసి వివాహ బంధంలో ఆమె కొనసాగుతుంది, ఆనందంగా ఉంది. కానీ ఇతరులను మాత్రం వివాహం చేసుకోవద్దు అనే విధంగా, సన్యాసులుగా మారాలి అనే విధంగా ఆయన ఉపన్యాసాలు కానీ స్పీచెస్ కానీ ఉండటం అభ్యంతరకరమా కాదా అని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. అయితే ఎవరైతే ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారో వారు కోర్టును ఆశ్రయించారు, పిలిపించారు. ఆ కోర్టు పిలిపించినప్పుడు మా ఇష్టపూర్వకంగానే ఉన్నామని చెప్పారు. ఇది వాస్తవంగా దీంట్లో ఉన్నప్పుడు అలాగే చెప్తారు కదా, చెప్పారు. సరే, కోర్టు ఏమందంటే, అసలు ఎక్కడైనా సరే ముక్తి పొందాలి అనుకున్నప్పుడు ఈ ఒక్క మార్గమేనా, ఇలాంటి చాలా అనేకమైనటువంటి అంశాలు తెర మీదకి వచ్చినాయి. సో ఈ క్రమంలో మనం ఇంకొంచెం లోతుగా హిందూ పురాణాలు కానీ ఉపనిషత్తులు కానీ ఈ రొనన్సేషన్ అంటే త్యజించటం, ఈ త్యజించే క్రమాన్ని ఏ విధంగా చూడాలి అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, గౌతమ్ బుద్ధ మనందరికీ తెలుసు, ఆయన తన రాజ్యాన్ని కుటుంబాన్ని పరిత్యజించి ధ్యాన మార్గంలో ముక్తి పొందారు అని చెప్పి మనం ఆయన జీవితాన్ని చూసినప్పుడు, ఆయన స్టోరీ చదివినప్పుడు మనకు తెలుస్తుంది. అయితే ఈ రొనన్సేషన్కి సంబంధించి, అంటే ఈ పరిత్యజించి మెడిటేషన్ చేసే హిందూ విధాన పద్ధతుల్లో మనకి ఉపనిషత్తులు కానీ పురాణాలు కానీ చూసినప్పుడు, ఉపనిషత్తులో బృహదారణ్యక ఉపనిషత్తులో వీటి గురించి ఉంది. ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో ఏం చెప్తారు అంటే, జీవితం పట్ల విరక్తి చెందో, లేకపోతే దేవుణ్ణి ముక్తిని సొంతగా తను చూడాలనుకున్నప్పుడు, తన కుటుంబ బాధ్యతలు నెరవేర్చిన తరువాత, ఎవరిని ఇబ్బంది పెట్టనంత తర్వాత, అందరినీ ఒప్పించి అప్పుడు సన్యాస దీక్ష తీసుకోవచ్చు అని చెప్పి అందులో ఉంది. అందుకనే మనకి చాలామంది సాధువులు కూడా తల్లి ఒప్పుకోకుండా సన్యాస దీక్ష ఇవ్వరు. దానికి కారణం ఏంటంటే, కుటుంబ
ఫ్యామిలీ యొక్క యాక్సెప్టెన్స్ ఉండాలి, అందులో తల్లి యొక్క యాక్సెప్టెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి అని. బాధ్యతలు ఉండగానే ఆధ్యాత్మికత పేరుతో కుటుంబాలన్నీ వదిలేసి ఇతర సన్యాసులుగా మారిపోయి తన బరువు బాధ్యతలన్నీ కుటుంబం మీద వదిలేసి ఈ బైరాగుల్లాగా రోడ్ల మీద తిరుగుతూ ఉండమని ఎవరూ చెప్పరు. ఏ ఉపనిషత్తులు కూడా చెప్పలేదు. మనకి విష్ణు పురాణంలో కానీ లేకపోతే వీటిలో కూడా కుటుంబం యొక్క ఆవశ్యకతని చెప్పారు. పద్మపురాణం, గరుడ పురాణం, విష్ణు పురాణంలో మనం పరిశీలిస్తే కుటుంబం యొక్క ఆవశ్యకతని చెప్పారు. వర్ణాశ్రమ ధర్మాల్లో కుటుంబం చాలా ప్రధానమైంది. కుటుంబ బాధ్యతలు నెరవేర్చిన తర్వాత మాత్రమే చివరి దశలో చక్కగా సన్యాసం పాటించవచ్చు అని చెప్పారు. అట్లా కాకుండా యంగ్ ఏజ్ పిల్లల్ని ఎంతో ఒక ట్రాన్స్ఫర్మేటివ్ జీవితాన్ని పొందాల్సిన క్రమంలో ఎంతోమందిని ఇన్స్పైర్ చేయాల్సిన పిల్లలు, ఎంతో మంచి చదివిన పిల్లలు ఈ రకంగా సన్యాస దీక్షలు అంటూ వెళ్ళి సన్యాసులుగా మారి ఆశ్రమాలకు సేవ చేయడం, వాళ్ళకు ఒక స్లేవ్స్ లాగా మారటం, అదేంటే వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత కన్సెంట్ ఉంది అని చెప్పి పోరాటం. ఇప్పుడు చూడండి, మీరు ఏ మతంలోనైనా ఎక్స్ట్రీమిస్టుల విధానాలు అనుసరించే వాళ్ళు ఇలాగే ఉంటారు. ఈ ఎక్స్ట్రీమిస్ట్ భావజాలం ఏ మతంలోనైనా వాళ్ళని ఆకర్షిస్తారు. మన కేరళ నుంచి జిహాద్ అనే పేరుతో వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళిపోయినా, లేకపోతే హిందూ మతంలో ఈ డేరా బాబాలకి, ఈ ఆశ్రమాలకి క్యూ కట్టి వెళ్ళిపోయినా, అదంతా సాధారణ భక్తులు, సాధారణ హిందూ ధర్మం ఎక్కడ చెప్పాల. ఎక్స్ట్రీమిజంలో హిందూ మతంలో ఉన్న ఎక్స్ట్రీమిస్టులు కొంతమంది దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఈ విధంగా లాగుతూ ఉన్నారు. సాధారణ హిందూగా ఉండి నువ్వు భగవద్గీత చదువుతూనో, భగవద్గీత నలుగురికి చెబుతూనో, లేకపోతే ఆధ్యాత్మిక జీవన విధానాన్ని పెంపొందిస్తుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ ఉన్న కొంతమంది, అంటే చక్కగా మాటలతో చాలా మంచిగా చెప్పగలిగినటువంటి వ్యక్తులు ఈ ఆధ్యాత్మికత పేరుతో ఇబ్బందులకు గురి చేయటం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఇది ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తామో దీనికి సంబంధించిన చాలామంది కూడా వీళ్ళ మీద కౌంటర్ దాడి చేయడం సాధారణంగా మారింది. కానీ వాస్తవానికి హిందూ మతం వేరు, హిందూ మతంలో ఉన్న ఎక్స్ట్రీమిస్టులు వేరు, హిందూ మతం ముసుగులో చేస్తున్న వాళ్ళు వేరు. కోర్టు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటుంది, మతాన్ని మతంగా చూడాలి, మతంలో ఉన్న ఎక్స్ట్రీమిస్టులను ఏరిపారేయాలి. అంటే ఈ అతివాద భావజాలం, అంటే మతాన్ని ఉపయోగించుకొని వారి ఆలోచనల్ని ఈ మతానికి చొప్పించి మనుషులను లొంగ తీసుకునే ప్రయత్నం, ఇది తప్పు. నిజంగా ఎగ్జాక్ట్గా హిందూ మతం ఏం చెప్తుంది అనేది చెప్తే తప్పు లేదు, అసలు గొడవే ఉండదు. అట్లా కాకుండా వాళ్ళ ఐడియాలజీని దీంట్లో పెట్టి లొంగ తీసుకునే చర్యలు చేస్తూ ఉంటారు. సో అందుకనే ఈ రోజున మద్రాస్ హైకోర్టు చాలా తీవ్రంగా, నీ కూతురికేమో పెళ్లి చేస్తావు, నీ కూతురుకు సద్గురుని క్వశ్చన్ చేసి నీ కూతురికి పెళ్లి చేస్తావు, సంసార బంధనాలను పెడతావు, చక్కగా వాళ్ళకి వంశాభివృద్ధి చేస్తావు, ఇతర ఆడపిల్లల్ని మాత్రం తీసుకొచ్చి నీ ఆశ్రమంలో ఎందుకు పెడతావు, దీని మీద వివరణ కావాలి అని చెప్పి అక్టోబర్ 4 వాయిదా వేసింది. చూడండి కోర్టు ఎంత చక్కగా ఈ రోజున చెప్పిందో. కాబట్టి హిందూ మతంలోని ఎక్స్ట్రీమిస్టులు, అతివాద భావజాలం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి. హిందూ మతం మీద సాధారణంగా దాడి చేస్తే నాలాంటి వాళ్ళే కాదు చాలామంది కూడా వ్యతిరేకిస్తారు. కానీ హిందూ మతం ముసుగులో ఎవరైనా సరే ఇలాంటి అతివాద భావజాలాన్ని ప్రజల్లో నింపి ఆధ్యాత్మికత పేరుతో మహిళల్ని లోబరుచుకోవడం, లేకపోతే వాళ్ళని సన్యాసులుగా మార్చడము, వాళ్ళకి ఈ స్లేవరీస్గా మార్చడము చాలా తప్పు. మతం మీద దాడి చేస్తే అందరం కలిసి మాట్లాడతాం ఎందుకు ఇలా జరిగింది అని, నేనే చాలా వీడియోస్ పెట్టాను. కానీ ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధ వేస్తుంది. అంటే ఒక మనిషిని ఆధ్యాత్మికత పేరుతో తీసుకొచ్చి లొంగదీసి వాళ్ళని, కుటుంబాన్ని దూరం చేసి నీకు బానిసల్లాగా చేయమన్నారా? లేదు కదా. ఆధ్యాత్మికత అంటే ఏంటి? నీలో ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే నీలో నీకు రావాలి, ఒకటి చెప్తే వచ్చేది కాదు అసలు అది. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ మతం పేరుతో మత్తునెక్కిస్తున్న కొన్ని సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలని మనం ప్రశ్నించాలి. అలాంటి గురువుల్ని మనం ప్రశ్నించాలి. వాళ్ళు గురువులు కాదు వాస్తవానికి, అలాంటి వాళ్ళని మనం ప్రశ్నించాలి. సో ఇది ఈరోజు మద్రాస్ హైకోర్టు అంటే ఇండైరెక్ట్గా ఒక కాషన్ ఇచ్చింది, జాగ్రత్త ఇలాంటి వ్యక్తులతో అని. సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు, మతం పేరుతో వస్తున్నప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఈ టాపిక్ ఇంతటితో ముగిస్తున్నాను. ఇది మనం ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు